తండా ప్రజలకు ఏమొచ్చిందండి అబద్ధం చెప్పడానికి? అందుకే నేను దయచేసి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, అన్న వాళ్ళు మాట్లాడారు, మా సిస్టర్ మాట్లాడింది, వినోద్ మాట్లాడారు, మేమంతా ఇద్దరు ఒకటే నియోజకవర్గం సంబంధించినటువంటి మా దగ్గర బంధువులంతా బాధితులే దీంట్లో. అయితే నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీడియా పోలీస్ డిపార్ట్మెంట్కి మీరు ఫేర్ ఇన్వెస్టిగేషన్ చేయండి. ఎవరో మంత్రి ఫోన్ చేసిండని, ఇక్కడ ఎవరో లోకల్ ఎమ్మెల్యే ఫోన్ చేసి మీడియాకు కూడా బెదిరిస్తున్నారనే సమాచారం మాకు వస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. ఏ పేద ప్రజలతోనైతే మనం వచ్చామో ఆ పేద ప్రజలకు అన్యాయం చేస్తే రేపు భవిష్యత్తులో మీరు కూడా అన్యాయం అయిపోతారని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది చాలా ఫేర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. అసలు మంగ్లీకి మధుకు సంబంధం ఉందా లేదా, ఇది డిపార్ట్మెంట్ త్వరగా బయటికి రావాలి. ఎందుకంటే మధు గారు ఒక 10-20 సిమ్ములు వాడుతుంటాడు. ఈ 10-20 సిమ్లలో మంగ్లీ గారికి లేక వాళ్ళ సిస్టర్కి లేక వాళ్ళ తమ్ముడు శివ వీళ్ళకి సంబంధం ఉందా లేదా సిడిఆర్ రిపోర్ట్ తీస్తే బయటకు వస్తుంది. ఒక రోజులో 10 నిమిషాల్లో పని. అలాగే వీళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు లొకేషన్ తీయండి. మంగ్లీ ఒక కార్యక్రమం పోయిందన్నారు. నిజంగా మిర్యాలగూడకి దేవరకొండకి 60-70 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు వస్తుందండి. మిర్యాలగూడ కార్యక్రమం వెళ్తే ఒక అభిమాని పిలిచిండని చెప్పేసి వదిబెట్ల గ్రామానికి భోజనానికి వచ్చిందని ఫస్ట్ డే ప్రెస్ మీట్లో చెప్పింది. అంటే 70-80 కిలోమీటర్లు ట్రావెల్ చేసి భోజనానికి వెళ్ళే అంత పెద్ద అభిమాని అయ్యాడు. ఏం చేసిండు అంత పెద్ద అభిమాని నీకు? 70-80 కిలోమీటర్లు ట్రావెల్ చేసి భోజనానికి రావాలా రాత్రి 12 గంటలకు? వీడు అంత పెద్ద అభిమాని నాయుడు. నువ్వు ఎందుకు ఆరోపణలు ఎదుర్కొంటున్నావు? నువ్వు కడిగిన ముత్యంలాగా బయటికి రామని మేమందరం అదే అంటున్నాం. మేమందరం గిరిజన సంఘాలు మాట్లాడేది నీ గురించే, మేము మాట్లాడేది నీ మంచి కోసమే. నువ్వు కడిగిన ముత్యంలా బయటికి రా. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నువ్వు కేసు పెట్టినావు, అక్కడ నీకు నమ్మకం లేదు. సిపి సజ్జనార్ గారి దగ్గరికి వెళ్ళావు, అక్కడ నమ్మకం లేదు. డీజీపీ గారి దగ్గరికి వెళ్ళావు, అక్కడ నమ్మకం లేదు. మరి నీకెవరి మీద నమ్మకం ఉంది? నువ్వు పేద ప్రజల పక్షాన నువ్వు ఎందుకు నిలబడటం లేదు? నీ పైన ఎవరో కామెంట్ చేస్తే 3 రోజుల్లో అరెస్ట్ చేపించావు కదా. సోషల్ మీడియాలో ఎవరో అన్నోన్ పర్సన్ కామెంట్ చేస్తే 3 రోజుల్లో అరెస్ట్ చేపించావు కదా. నీ పైన ఇంత ఆరోపణలు వచ్చినప్పుడు నువ్వు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేకపోతున్నావు? బహుశా ఇదే కంప్లైంట్ ఇస్తే మధుగాడే వచ్చి బయటికి చెప్తాడేమోనే భయం మంగ్లీ గారి దగ్గర ఉన్నట్టు నాకు ఆలోచన వస్తుంది. ఇప్పుడు వాళ్ళందరూ ఆలోచన ఇదే, ఒకవేళ మధుగారి పైన కేసు పెడితే మదే మొత్తం మంగ్లీ చిట్టా ఇస్తాడనే భయం మంగ్లీ దగ్గర ఉంది. కాబట్టి ఇప్పుడు మంగ్లీయా మధు తేల్చుకోవాలి. ఆ ఇద్దరు తేల్చుకొని పేద ప్రజలకు న్యాయం చేయండి.